తెలంగాణ పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభవార్త, ఎవరెవరికైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అయితే వస్తున్నాయో వారికి సంబంధించిన అప్డేట్ అనేది ఇప్పుడైతే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ కొత్త పింఛన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ ఏ జిల్లాలో తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా ఇంకెవరెవరైతే మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అనేది వెళ్ళిపోదాం. సో మనకు ఈ కొత్త పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఈ పింఛన్ డబ్బులు అయితే మనకు ఈ 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు ఏవైతే ఉన్నాయో మనకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి అమలు చేయడం అయితే జరిగింది. సో ఈ ఆసరా పింఛన్ డబ్బుల ద్వారా ఎంతోమందికి అయితే ఈ పింఛన్ డబ్బులు ఆసరాగా నిలుస్తున్నాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ డబ్బుల గురించి ఇంకా ఎవరెవరికైతే ఇంకా ఎంతమందికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి రావట్లేదో రాని వారి గురించి కూడా మనకైతే ఎవరెవరైతే ఇంకా రావట్లేదో వారి గురించి కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో రాని వారు ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వారు వెంటనే వారు వేయించుకోవాల్సిన అప్డేట్స్ అనేవి వేయించుకుంటే వారికి త్వరగానే ఈ పింఛన్ డబ్బులు అనేవి వారికైతే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా రాని వారు ఎవరెవరైతే ఉన్నారో వారు మీరు వెంటనే ఈ మీ దగ్గరలో ఉన్న ఏదైతే ఎవరెవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు ఇంకా అప్డేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి వేయించుకుంటే మీకైతే త్వరగా ఈ పింఛన్ డబ్బులు అయితే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా ఇంకా ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులు ఇంకా అర్హత కలిగి ఉండి వారు ఈ పింఛన్ డబ్బులకైతే అప్లై చేసుకోలేదో వారు వెంటనే ఈ పింఛన్ డబ్బులకైతే అప్లై చేసుకుంటే వారికి ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా మనకైతే ఆ పాత పింఛన్ డబ్బుల కాలంలో కూడా ఇంకా ఎవరెవరికైతే చాలామందికి ఆ పాత పింఛన్ డబ్బులు కూడా కట్ కావడం అయితే జరిగింది. సో ఆ కట్ అయిన వారిని ఉద్దేశించుకొని వారికి కూడా ఈ కొత్త పింఛన్ డబ్బుల రూపంలోనైతే ఈ కట్ అయిన మొత్తం అంతా ఈ కొత్త పింఛన్ డబ్బుల రూపంలో పంపిణీ చేస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏమనగా కొమరంభీం, ఆసిఫాబాద్, వికారాబాద్, వనపర్తి, రంగారెడ్డి, నిర్మల్, మెదక్, ములుగు, సూర్యాపేట, సంగారెడ్డి ఇలాగా కొన్ని జిల్లాల వరకు మాత్రం ఈ పింఛన్ డబ్బులు అయితే రేపు పంపిణీ చేయబోతున్నారు. ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే ఈ మీ గ్రామాలలో ఉన్న మీ పోస్ట్ ఆఫీస్ల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఇంకా ఎవరెవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలీదో వారందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారానైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వారికి కూడా తెలుస్తుంది కనుక వారు కూడా ఈ వీడియో ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అయితే తీసుకుంటారు కనుక సో ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.